అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు తెలిసి వాళ్ళ 3 or 4 షోస్ ఈవెంట్స్ ఉన్నాయి, అయినా వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. 2008లో వి స్టార్టెడ్ ఏటీవీ అండ్ ఆపర్చునిటీ ఛానల్ కింద ప్రతి రంగంలోనూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మోస్ట్లీ రియాలిటీ షోస్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ డ్రైవ్ లాంగ్ బికాజ్ ఆ టైంలో నాకు కొత్త అండ్ వీ డోంట్ నో అబౌట్ ఛానల్స్ ఆర్ ఎనీథింగ్. తెలుసుకునే టైంకి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీ వాంట్ టు రీలాంచ్ ద ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ ద శాటిలైట్ వీఆర్ రీలాంచింగ్ బట్ ద ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అండ్ మనం ఉండే ఇండస్ట్రీలోనే కాబట్టి after this 15 years of journey, I thought that this is the right time where we introduce this concept and make sure that any field, అంటే మూవీ ఫీల్డ్లో అంటే ఈజీగా చెప్పొచ్చు, బిఫోర్ ఎంటరింగ్ ఏ ఫీల్డ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఏటీవీ గురించి చెప్పాను కదా, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిసింది ఏంటంటే, ఓకే టీవీ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్కి ఇంత ఖర్చు అవుతుంది, స్టాఫ్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా బడ్జెట్ వేసుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది, దానికి నెలకు ₹1 కట్టాలి, దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతేనండి. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నారు. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ are only 10% of the actual producers. 90% of the producers can't even tell that they made a movie. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు, తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకి ఎవరు తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళు ఫోన్లు ఎత్తరు, వీళ్ళందరూ ఏమంటే అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ పిఆర్ పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ అ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి formatted everything. Let's go to the format. Yes, play cheyandi. Yeah. So we named it Showtime ఎందుకంటే మన మూవీకి రిలేటెడ్గా ఉంటుందని. స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ద స్క్రీనింగ్ we start and yeah, next back to back play cheyandi. సైడ్కి వెళ్తుందా? ఎస్, ఇది మిడిల్కి వస్తుందా? అంతేనా? ఓకే సార్, ప్లీజ్ బట్ యూ స్టాండ్ హియర్ సార్. యా, ఓకే, ఎస్. ఎక్కడున్నా కవర్ చేస్తున్నారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇట్స్ ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ షో చేస్తున్నాం అండి. ఇట్స్ క్రియేటివ్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకండి స్టోరీ లేని సినిమా తీయచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానండి. సినిమా మీకు అర్థం ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్ ఎక్స్పీరియన్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ దేర్ అండ్ వాట్ ఎవర్ పీపుల్ డోంట్ నో, డీమిస్టిఫైయింగ్. అంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం, పాపం ఇది సరిగ్గా రాయలేదు అనుకుంటాం. ఎందుకు రాయలేకపోయాడు, వాళ్ళ మధ్య జరిగే క్రియేటివ్ ఫైట్స్ అండ్ బోత్ ఆఫ్ దమ్ మే బీ కరెక్ట్. బట్ ఎంటర్టైన్మెంట్ అనగానే ఆర్ మూవీ అనగానే ఆర్ టీవీ, ఎవ్రీవేర్ దే షుడ్ బి క్రియేటివ్ ఫైట్స్. బట్ ఆ ఫైట్ని ఎలా ఆపుతారు,
ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి, డైరెక్టర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ విల్ బి లైవ్ అండ్ ఇట్ విల్ బి షో టు ద స్క్రీన్. సార్ కొంచెం కిందకి ఇక్కడ మిమ్మల్ని క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది సార్, అందుకని పర్వాలేదు సార్, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, సో నో వరీస్. సో ఇట్స్ యూనిక్ ఫార్మాట్, ఇంతవరకు ఎక్కడ రానిది అనుకుంటున్నాను, బికాస్ వీ క్రియేటెడ్ ఇట్ లాంగ్ బ్యాక్ అండ్ ఫర్ ద పాస్ట్ 3-4 years I have been working on it. నెక్స్ట్ అది కవర్ చేయండి నన్ను కాదు. ఓకే, సో లెట్స్ గో టు ద ఫార్మాట్. యా నెక్స్ట్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. ఫస్ట్ థింగ్ ఇస్ ద సెలెక్షన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. టోటల్ ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని వి సెలెక్ట్ త్రూ టాలెంట్ హంట్ ఆర్ ఇన్ ద షో ప్రాసెస్లోనే సెలెక్ట్ చేస్తాం, స్టార్టింగ్ విత్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. నెక్స్ట్ 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 we'll have the mentors also. Each and every department or each and every craft ki we'll have mentors who will help the new people. అంటే అందరూ కొత్త వాళ్ళు అయితే కనుక ఏమీ జరగదు. సో there will be mentors for each department who are already experienced. నెక్స్ట్ జడ్జెస్ ఉంటారు ఇందులో. ఆల్ ద జడ్జెస్ విల్ బి ఫ్రమ్ సీనియర్స్ కానీ, లెట్ సపోజ్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చేయాలి, ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? హూ క్యాన్ జడ్జ్ ద స్క్రిప్ట్? ఆడియన్స్ ఏదో ఒకటి చెబుతారండి, మనం నమ్మచ్చా? లెట్ సపోజ్ 10 మంది ఆడియన్స్ని తీసుకొచ్చాము, వాళ్ళందరూ హారర్ మూవీస్ ఇంట్రెస్ట్ అనుకుంటారు, మనం హారర్ కాదు, ఏం చేస్తారు? సో వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎ మిక్స్ ఆఫ్ ఇట్. దే విల్ బి ఎ రైటర్, దే విల్ బి ఎ డైరెక్టర్, థియేటర్లో క్యాంటీన్ నడిపేవాడు ఒకడు ఉంటాడు, అతను మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్, మూవీ ఆపరేటర్, డిస్ట్రిబ్యూటర్, అలా 10 పీపుల్ని తీసుకుని everyone will be in a different age set, mindset. So వాళ్ళ ఓటింగ్ అండ్ వాళ్ళ సజెషన్స్తో ద షో విల్ గో ఫార్వర్డ్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ క్యాప్చర్డ్, ఎడిటెడ్ అండ్ బి షోన్ టు ద స్క్రీన్. నెక్స్ట్ బడ్జెట్ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, స్కెడ్యూలింగ్ ఛాలెంజెస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ద షో. మేబీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ కో-డైరెక్టర్ వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ షోన్. నెక్స్ట్ ఇట్స్ లైక్ ఎనీ రియాలిటీ షో, అన్స్క్రిప్టెడ్ మూమెంట్స్, ఆల్ ద మూమెంట్స్ ఆర్ క్యాప్చర్డ్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఆల్మోస్ట్ 75 days. నెక్స్ట్ నెక్స్ట్ అండి. యా నెక్స్ట్ యా నెక్స్ట్ నెక్స్ట్ ఓ కంక్లూషన్. ఇంకోటి ఏమైనా మనం మిస్ అవుతున్నామా మధ్యలో? నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఉంది కదా, అది ప్లే చేయండి. నేను లాస్ట్ పంపించింది వేరే ఏదైనా ఉందా? బట్ ఎస్